జెమీమా ఆ స్టేడియంలో తను గెలుపు సాధించిన తర్వాత 127 పరుగులు సాధించి ఆస్ట్రేలియాపై గెలుపొందిన తర్వాత తను ప్రజెంటేషన్ సెరమనీలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకొని ఆనంద బాష్పాలతో తను మాట్లాడుతూ థ్యాంక్స్ చెప్పింది. ఎవరికి తెలుసా? మొట్టమొదటిగా క్రైస్తవులందరూ ఈ జెమీమా రోడ్రిగ్స్ని చూసి కాస్త నేర్చుకోవాలి, స్ఫూర్తిగా తీసుకుంటే మంచిది. ఏం మాట్లాడింది జెమీమా ప్రజెంటేషన్ సెరమనీలో అంటే ఒకటే, ఆమె ఏమన్నదో తెలుసా? నా గెలుపు వెనకాల జీసస్ ఉన్నాడు అని చెప్పింది. ఆ ఒక్క మాట ఆమెని హెచ్చించింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడు. ఇఫ్ యు హంబుల్ యువర్ సెల్ఫ్, గాడ్ విల్ లిఫ్ట్ యూ టు ద హైయెస్ట్. నిన్ను నువ్వు తగ్గించుకోగలిగితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ మాట, ఆ లేఖనం జెమీమా రోడ్రిగ్స్ ఆ సమయంలో గుర్తు చేసుకుంది. అంతటి ఘన విజయాన్ని సాధించిన జెమీమా రోడ్రిగ్స్ ఎవరికి ఇచ్చింది ఆ క్రెడిట్ అంత తెలుసా? కేవలం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఆ క్రెడిట్ ఇచ్చి దేవుణ్ణి ఘనపరిచింది, దేవుని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. దేవుడే గొప్పవాడు, నాదేమీ లేదు, నేను ఆడటానికైనా గెలవటానికైనా 127 రన్నులు సాధించటానికైనా భారత్ని గెలిపించటానికైనా ఆస్ట్రేలియాని ఓడించటానికైనా కారణం నేను కాదు, నా వెనకుండి నన్ను నడిపించిన యేసుక్రీస్తు ప్రభువుల వారు మాత్రమే అని చెప్పి దేవుని నామాన్ని కీర్తించి దేవుని నామాన్ని మహిమపరిచి ఆమె క్రైస్తవురాలుగా తన యొక్క ఉన్నతమైనటువంటి గెలుపుని దేవునికి అప్పచెప్పింది. ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్, చాలా గొప్ప విషయం ఇది. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలు నువ్వు చెప్పగలవా? ఎక్కడైనా చెప్తున్నావా? చిన్న ప్రమోషన్ వస్తే దేవుణ్ణి మర్చిపోతారు. ఫ్రెండ్స్కి పార్టీలు ఇస్తాం, బంధువులకి పార్టీలు ఇస్తాం, ఫ్యామిలీకి పార్టీ ఇస్తాం, కానీ దేవునికి మాత్రం కృతజ్ఞత చెప్పడానికి కూడా టైం ఉండదు మన దగ్గర. కానీ జెమీమా అంతటి ఘన విజయాన్ని సాధించి ప్రపంచమంతా చూస్తుండగా, కోట్లాది ప్రజలు చూస్తుండగా తన గెలుపుని దేవునికి ఇచ్చింది, దేవుణ్ణి ఘనపరిచింది. నిజమైన క్రైస్తవురాలు అని చాటి చెప్పుకుంది. నా వెనక యేసుక్రీస్తు ప్రభువుల వారు ఉన్నారు అని తన నోటితో దేవుణ్ణి మహింపరిచింది ఆనంద బాష్పాలతో.